ప్రతి 3 నెలలకు ఒకసారి రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ లైన్ చూస్తున్నట్లయితే చాలా భారీగా ఉంది. పొద్దున 9 గంటల నుంచి వచ్చి నిలబడుతున్నట్లయితే ఇప్పటికైనా కానీ కూడా లైన్ కదలడం లేదు. పిల్లలను ఎత్తుకొని రావడం కూడా అట్లాగే ఎండకి తట్టుకోలేక చెప్పులు కూడా పక్కన పెట్టి లైన్లో ఆ సంచులను పక్కకు పెట్టి వెళ్ళి ఇంటికి వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ లైన్లో నిలబడడం జరుగుతుందంట. ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళు పడే ఇబ్బందులు ఏందనేది తెలుసుకుందాం రండి. చెప్పండి అమ్మా, ఎప్పుడు వచ్చినారు? మేము పొద్దున వచ్చినామండి. మా ఆయనకి కాలుకు హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడ నుంచున్నాము, మాకు టోకన్ దొరకలే. అయితే ఈ అన్నాడు, ఇక్కడ నుంచోండి అమ్మ, బ్యాగ్ పెట్టేసి పో, నీ మధ్యాహ్నం ఇస్తా, వచ్చి సాయంత్రం ఇస్తా అన్నాడు. బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోయినా. మా ఆయనకు అన్ని చూసుకొని వచ్చేసినాం. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, కాలుకు రాడేసారు. ఎప్పుడు తెరుస్తారు మళ్ళీ? ఇప్పుడు 5ంటికి వస్తామని చెప్పారు, అంతే వచ్చి నుంచున్నాం. మరి 3 నెలలకు ఒకసారి బియ్యం ఇస్తే మంచిది అనుకుంటురా, లేకపోతే నెల నెలకి ఇస్తే మంచిదా? ఇస్తేనే మంచిది. ఇట్లా 3 నెలలకి ఇస్తే చాలా ఇబ్బంది అవుతుంది. రావడం వచ్చి తీసుకొని పోవడం అయినా కానీ కూడా ఇబ్బంది. పేషెంట్ ఉంటుంది, ఇప్పుడు ఇడిచిపెట్టి వచ్చినాం కదా మేము, చాలా ఇబ్బంది ఉంటుంది కదా. అట్లా అందుకే ఎవరన్నా ఉంటే చూసుకునే వాళ్ళు ఉంటే జర మనకు ఉండదు. ఎవరు లేరు, పొద్దున్న వెళ్ళి మళ్ళీ ఆయనకు అన్ని చూసుకొని వచ్చిన. అట్లా అది మా సమస్య. చెప్పండి అమ్మా, ఎప్పుడు వచ్చినారు? పొద్దున 7 గంటలకు వచ్చిన. ఇయ్యలేరా బియ్యము? ఇయ్యలేదు బేట, ఇస్తలే. నేను హ్యాండిక్యాప్ నిలబడికి చేతనైతే అంటే కూడా ఇస్తలేడు ఆయన. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన. ప్రతిరోజు ఇదే సమస్యనా? ఎప్పుడైనా ఇదే ఉంటుంది ఇక్కడ. ఎండ ఉంది, ముసలి వాళ్ళు చూడరు, గుడ్డోళ్ళని చూడరు, కుట్టోళ్ళని చూడరు, ఆగురు. ఇప్పుడు బియ్యం తీసుకొని ఎట్లా పోతావు మళ్ళీ ఇంటికి? ఆటోలో పోతా, నా కొడుకు వస్తాడు. నెల నెలకి ఇస్తే బాగుంటది అంటున్నారా, లేకపోతే 3 నెలలకు ఒకసారి తీసుకుంటేనే మంచిరా? మరి ఇప్పుడు ఇట్లా నెలకి ఇస్తే బాగుంటుంది అనుకుంటా బేట. ఇట్లా పబ్లిక్లు ఉండాలంటే ఉండలేము కదా. మేము ముసలి ఉండలేము, వయసు వాళ్ళు అంటే ఉంటారులే. ముసలి వాళ్ళు ఏముంటాం, నెలకి ఇస్తే బాగుంటుంది. పొద్దున వచ్చిన 7 గంటలకు వచ్చిన. 7 గంటలకు ఆడ ఉండే లైన్, ఆడికెళ్ళి 7కి వచ్చే వరకు ఇయ్యనే లేదు. ఎప్పుడు వచ్చినారు? పొద్దున 3:30కు వచ్చి. ఓకే, చెప్పండి. 3:30కు వచ్చింది కదా, లైన్ కదులుతలేదా ఇంకా? ఇప్పుడే తీసిరు కదా చేప, ఇప్పుడే తీసారు. ప్రతిరోజు ఇదే సమస్యనా? ఈరోజే వచ్చాము మేము. ఇప్పుడే, ఇంతకుముందు ఎప్పుడు రాలేరు? ఇంతకు ముందుకి ఇచ్చినప్పుడు వచ్చినాము. ఇదే సమస్య. నెలకి ఇస్తేనే బాగుండేది, 3 నెలలు ఒకేసారి కాకుండా. ఎట్లా వచ్చిర్రు మీరు? నడుచుకుంటే దగ్గరే ఇక్కడ ఇక్కడ బస్తాలు పెట్టే చంటి పిల్లని ఇంటి బాయ్, మళ్ళీ ఆమె వచ్చే వరకు ఈవిడ ఉందా మనిషి అని అంటాండ్రి. ఇగో ఇప్పుడు వస్తారు నుండి మా పిల్లలు వస్తారు. ఇప్పుడు ఈ ఎండ కొడుతుంది, గాడిపో వస్తుంది అని ఆడ రూమ్ ఉంటే వేరే వాళ్ళ కాడ పంపించిన, తెలిసిన వాళ్ళ కాడికి. ఇప్పుడు తినేస్తారా? ఎందుకమ్మా, నెలకి ఇస్తేనే మంచిగా ఉంటుంది. ఒక మనిషికి ఎంత లేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళా బరువు తీసుకొని మళ్ళీ కిరాయి, ఆటోలో కిరాయి పెట్టండి. ఇప్పుడు ఆటోలో ఏమో డీజిల్ పెరిగిందంటే, పెట్రోల్ పెరిగిందంటే టైం అవుతుంది కదా సార్. మరి ఇప్పుడు టైం చాలా అవుతుంది, మరి 3 గంటలకు వచ్చి నిలబడము. ఇప్పుడు 3 గంటలకి వచ్చినాం. మరి ఏం చేయాలి, ఇట్లా నిలబడ. మరి ఇంకేడ కూర్చోనాలి, అక్కడ కూర్చుంటామా, ఇక్కడ కూర్చుంటామమ్మా. గిన్నెగులో 3 నెలలకి ఇప్పుడు మళ్ళీ ఇస్తుర్రా? 3 నెలలకు ఒకసారి బియ్యం తీసుకొని పోతున్నారా? మరి ఏం చేయాలమ్మా? ఇక ఎట్లా అంటే అట్లా వాళ్ళు చెప్పినట్టు నెలకు తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఎవరన్నా ఇయ్యమన్నారా? 3 నెలలకు ఒకసారి నెలకి ఇస్తే అయిపోతుంది కదా. ఇట్లా నిలబడి కాళ్ళు నొస్తున్న నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. నిలబడగలుగుతారా? మళ్ళీ ఏం చెప్తారు ప్రభుత్వాన్ని? నెలకే ఇయ్యమంటున్నావు అంతే. మరి రేషన్ షాప్ నంబర్ 188 ఎం నీలమ్మ రేషన్ షాప్. ఇది మన్సరాదు విలేజ్ ఓల్డ్ షాప్. ఇది మేము 40 ఏళ్ళ నుంచి మా డీలర్షిప్ ఉంది. ఇక్కడ ఏంటంటే 3 నెలల బియ్యం గవర్నమెంట్ ఇచ్చేది మంచిదే పేదలకు, కానీ ఏమవుతుందంటే మెయిన్ సమస్య 3 నెలలు 3 సార్లు తంబేయడం వల్ల ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి అది 7 నుంచి 8 నిమిషాల టైం పడుతుంది. అంటే మేము దాదాపు ఒక రోజుకి 45-50 మంది కంటే ఎక్కువ ఇవ్వలేము. వీళ్ళు వచ్చి ఒకటేసారి రేషన్ 100 మంది పైగా వస్తే వాళ్ళకి ఇవ్వడం కుదరదు. అయితే మేము టోకన్ వైజ్ ఇస్తున్నా కూడా 40-50 మంది కంటే ఎక్కువ ఇవ్వడానికి కుదరదు. మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ కూడా పెట్టాము. ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ ప్లస్ బ్లూటూత్ కాంటాక్ట్ లింక్ అయి ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. దానివల్లనే మెయిన్ డిలే అవుతుంది. ప్రతిసారి వెయిట్ చేసి మేము రేపు చెప్పాం కూడా,
ఈ బ్లూటూత్ తీసేస్తే ట్రాన్సాక్షన్ ఈజీగా వస్తుంది, ఇంకా తొందరగా ప్రజలకు ఇవ్వచ్చు అంటే గవర్నమెంట్ అది పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఇక్కడ వచ్చి నిలబడాలన్నా పిల్లలతో సహా వచ్చి నిలబడుతున్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ టైం పీరియడ్ కి రమ్మని చెప్పి మీరు ఏమైనా చెప్పిర్రా? ఎందుకంటే మొత్తం రోజు అట్లా ఈ నెల అంటే గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే మా మొత్తం ఈ మంత్ మొత్తం సరఫరా చేస్తామని చెప్పారు. ఈ మంత్ మొత్తం 3 monthsలో కంప్లీట్ చేయాలి. ఈ పిల్లలు ఇబ్బంది అంటే 3 months కంపల్సరీ వాళ్ళు తీసుకోవాల్సి రావాల్సిందే ప్రతి రేషన్ షాప్కి వాళ్ళకి ఇక తీసుకోవాల్సిందే కంపల్సరీ, అందులో ఏం లేదు ఇక.